ఈ గందరగోళం వల్ల కొంత ఎమ్మెల్యే అభ్యర్థులతో నాకు సఖ్యత సమన్వయం కొంచెం లేట్ అయింది. అది నేను ఫుల్ఫిల్ చేసుకుంటాను. ఇప్పటికైనా నమ్ముతున్నారా ఏదండి ఎమ్మెల్యే అభ్యర్థులు? ఇప్పుడు నాకు వాళ్ళు క్లారిటీ వచ్చింది. ఈ మీడియా వార్తల ఆధారంగా ప్రజలు ఫోన్ చేస్తారు. మన అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకో రకమైన వాళ్ళు ఉంటారు. ఏమండి ఇది నిజం, ఆ పేపర్లో వచ్చింది, ఈ పేపర్లో వచ్చిందంటే మనం అసలే గొంతుకు పోతుంది. మనకి మీటింగ్లు మాట్లాడుకుని, రే బాబు నాకు దీని గురించి ఫోన్ చేయకండి. అది ఎమ్మెల్యే అభ్యర్థులు ఆల్మోస్ట్ ఆల్ డిసైడెడ్ అండి. కాకపోతే కొంత కన్ఫ్యూజన్ ఉండడం వల్ల నాకు కొంచెం ఆలస్యమైంది వీళ్ళందరినీ సమన్వయం చేసుకోవడంలో. అది ఇప్పుడైతే మేము ఒక గొడుగు కిందకు వచ్చాం. 1+7 8 కూడా ఇక్కడ నెగ్గుతున్నామండి. 8 నెగ్గుతాం. రైట్. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి అంటే కొన్ని పథకాలు పట్టుకొచ్చారు వాళ్ళు, నవరత్నాలు అని చెప్పేసి పబ్లిక్ ఇచ్చినటువంటి డబ్బులు ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తామని తెలుగుదేశం పార్టీ, అట్లాగా ఇస్తే తప్పని ఇంతకాలం వాదించిన భారతీయ జనతా పార్టీ పంపిణీ చేయడం అన్నటువంటిది. ఇప్పుడు మిమ్మల్ని నమ్మాలా వాళ్ళని నమ్మాలా? ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పథకాలు అయితే తీసే పరిస్థితి ఉన్నదండి. సంవత్సరాలు పెరిగి కొద్దీ ఆ పథకాలకి ఎంతో కొంత అమౌంట్ యాడ్ చేయాలి. ఇప్పుడు పెన్షన్ 3,000 అయింది. ఇప్పుడు ఇదే 3,000 ఇంకో 5 సంవత్సరాలు ఇస్తామంటే వారి మనుగడ వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు కదండి. అది దానికి 1,000 రూపాయలు పంచుదామని చెప్పారు. మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారు చెప్పారు, ఏదైతే ఉచితాలు ఉండాలో అవి కొంతవరకు లిమిట్ ఉండాలనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాలన్నీ కూడా వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి షేర్ ఎక్కువ.